ఫాస్ట్ న్యూస్ నేను యాంకర్ రచన న్యూస్ అప్డేట్ చూద్దాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 3 ఏళ్లు ఓపిక పడితే మన రాజ్యం వస్తుందని ఆయన అన్నారు. సోమవారం జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం కౌరవుల చేతిలో ఉందని, కాంగ్రెస్ నాయకులకు పాలన చేతకావడం లేదని విమర్శించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజలు నిరాశలో ఉన్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది అని మల్లారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 హామీలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ఉన్న బస్సులను కూడా సరిగ్గా నడపలేకపోతున్నారని అన్నారు. ఇక రైతులకు రుణమాఫీ హామీ నీటి మీద రాతగానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొలువులు ఎక్కడ ఇచ్చారు, యువతకు ఏం సమాధానం చెప్తున్నారు అని నిలదీశారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని, దీనివల్ల అభివృద్ధి పనులు కుంటుకుపడ్డాయని మల్లారెడ్డి ఆరోపించారు. రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినడంతో దానిపై ఆధారపడి జీవించే కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మేస్త్రీలు వంటి అనేక మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రైతులు, సామాన్యులు విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారని, ఏ వర్గం కూడా కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేదని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యాల వల్ల అన్ని రంగాలు పడకేశాయి. ఇక ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 3 ఏళ్లు ఓపిక పడితే మళ్ళీ కేసీఆర్ వస్తారని అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక వారి గొయ్యి వారే తవ్వుకుంటున్నారని కూడా తెలిపారు. ఎవరెంత చేసినా అందరు త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది. కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొన్న ప్రాణం దాకా ఉద్యమం చేసి, నా ప్రాణం పోయినా సరే, పార్లమెంట్ లో ఎంపీ ఉన్నా సరే, పార్లమెంట్ పోకుండా కూడా 32 పార్టీలలో వాళ్ళనంతా కూడా జతగట్టి నాకు తెలంగాణ కావాలి, నాకు ఏమొద్దు, నా తెలంగాణ నాకు కావాలి, నా ప్రజలు అన్యాయం అయిపోతున్నారని చెప్పి తెలంగాణ సాధించినాక దాన్ని వదిలిపెట్టలే తెలంగాణను. తెలంగాణ రాకముందుకు మన పరిస్థితి ఏముండే? నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే, ఒక గురుకుల పాఠశాలలు లేకుండే, ఒకరికి ఉద్యోగాలు లేకుండే, ఏమీ లేకుండే. పంట వండినా పంట కొనేటోడు దిక్కు లేకుండే. అసలు తెలంగాణను తీసుకొచ్చి అలా ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ తెలంగాణను కేసీఆర్, కేటీఆర్ గారు. అసలు తెలంగాణను సాధించాడు. 10 ఏళ్లల్లో భారతదేశంలో 29 రాష్ట్రాలల్లో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందంటే కాళేశ్వరం మన కేసీఆర్. రాత్రి పగలు దానికోసం 3 ఏళ్లలో చరిత్ర సృష్టించి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసలు ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు. 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించి చరిత్ర సృష్టించిండు భారతదేశంలో. ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే, పంజాబ్ ఉండే, అవన్నీ కూడా తలదన్న లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి చూపించిండు. ఈరోజు అసలు తెలంగాణను వాళ్ళ దుర్యోధనుల చేతులకు పోయింది, కౌరవుల చేతులకు పోయింది. ఆ చేతులకు పోతే ఎంత ఘోరము, ఎంత పాపము. వాళ్ళకు పరిపాలన వస్తలేదు, వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థమవుతలేదు. పంట వండుతుంది, కొనే దిక్కు లేరు, మొలకలు వెళ్తున్నాయి. ఇవాళ ఎవరన్నా సుఖంగా ఉన్నారా? ఎవ్వరు సుఖంగా లేరు. ఒక రైతు సుఖంగా లేడు, రైతు బంధువు లేదు, రైతు ఇది లేదు, ఒక వ్యాపారాలు లేవు. బంగారం దుకాణంలో కూడా 1,00,000 రూపాయల ధర ఇది కానీ కొనేటోడు లేడు. బట్టల వ్యాపారాలు లేవు, ఎక్కడ కూడా భూముల బేరాలు లేవు, ఏ బేరం లేదు. మొత్తం దరిద్రం అయిపోయింది తెలంగాణ. అంత దరిద్రం చేసి బంగారం అసలు తెలంగాణ
నాది కూడా ఏముందన్న, అందరు బాగుంటేనే నా తన పైసలు కడతారు కదా. ఇప్పుడు అందరు బాగా పంటలు పండి పైసలు వస్తేనే కదా నాకు బాగా అడ్మిషన్స్ జరుగుతాయి. అంత ప్రాబ్లం ఉంది, భయపడేది ఏం లేదు. 3 ఏళ్ళు లోపుకే పట్టుండ్రి. 3 ఏళ్ళు అయితే మన రాజ్యమే వస్తుంది, మన కేసీఆరే వస్తాడు, మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు, వాళ్ళ గోయి ఎవడో తవ్వేది అవసరమే లేదు. కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది. మేము ఎంత అన్యాయం అయిపోయినాం. ఊర్లో పడితే కానీ సిటీలో కానీ